ఊర్లో తిరునాళ్ళు జరిగింది కదండీ! 3 రోజులు తిరునాళ్ళైతే జరిగిందండి. ఈ 3 రోజులు ఏమేం వంటలు, ఏమేం స్పెషల్స్ అనేసి చూద్దాం రండి. మేమేమేం తిన్నాము మీరు కూడా చూడాలి కదా! మొదటి రోజైతే పొంగలు, ఇడ్లీ, వడ, చట్నీ, సాంబారండి. ఈ వేరైటీ సూపర్‌గా ఉందండి. అలాగే ఈసారైతే టేబుల్లలో కూర్చునేసి అందరూ వచ్చి సర్వ్ చేసేలా కాకుండా ఎవరెవరు వాళ్ళ ప్లేట్లు తీసుకునేసి అక్కడికే వెళ్లి వేయించుకొని తినేదేనండి. ఈ సిస్టమ్ అయితే చాలా బాగుంది. ఉదయం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే చూసాం కదా! మధ్యాహ్నం లంచ్‌లో వచ్చేసి జాంగ్రీ అయితే పెట్టారండి స్వీటు. జాంగ్రీ, అప్పడాలు అలాగే కాలీఫ్లవరు, క్యాబేజు 65 ఉంటుంది కదండీ! అవి, వడ తర్వాత పలావ్ అయితే చేశారండి. పలావ్‌కి కాంబినేషను గోంగూర పచ్చడి, వంకాయ కర్రీ అండి. సూపర్‌గా ఉందండి. అలాగే రెగ్యులర్‌గా వచ్చేసి వైట్ రైసు, సాంబారు, పప్పు, రసము అలాగే మజ్జిగ చారు, తర్వాతొచ్చేసి అరటిపండు ఇవన్నీ రెగ్యులర్‌గా ఉంటాయండి. ఈ 3 రోజులొచ్చేసి రెగ్యులర్‌గా ఉంటాయి. పలావ్ ఉంటుంది. పలావ్‌కి మటుకు కర్రీస్ మటుకు వేరే వేరే వెరైటీస్‌గా ఉంటాయండి. వంటోళ్ళైతే చాలా బాగా చేశారండి. 3 పూటలు మనకి బాగా వండి పెట్టారు. అలాగే స్పాన్సర్ వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు పోటీలు పడుతూ స్పాన్సర్ అయితే చేశారండి. అరటిపండు, అలాగే ఐస్ క్రీము ఇవన్నీ చాలా బాగున్నాయండి. నైట్ కూడా పలావే పెట్టారండి. పలావు తర్వాత చెప్పాను కదా! వైట్ రైసు, సాంబారు, పప్పు, గట్టి పప్పు ఉంటుందండి. గట్టి పప్పు, రసము అలాగే కర్రీస్ అయితే మారతాయండి. ఆలు కర్రీ ఇలా వెరైటీ వెరైటీగా ఉంటాయండి. తర్వాత చాలా బాగున్నాయండి. వంటోళ్ళు కూడా చాలా బాగా చేశారండి వాళ్ళు. నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళకి కృతజ్ఞతలైతే చెప్పాలండి. సూపర్‌గా ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్. వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్